వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. నేను మీ గగన. తూర్పుగోదావరి జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు స్పష్టమైన ఆదేశాలు. అక్టోబర్ 10 నుంచి ఒకేసారి 221 రైతు సేవా కేంద్రాల్లో అధికారులు కొనుగోలు ప్రారంభించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ధాన్యం కొనుగోలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా వ్యాప్తంగా 2025-26 ధాన్యం సేకరణ జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. 221 సేవా కేంద్రంలో జిల్లాలో ధాన్యం సేకరణ చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఉన్న సేవా కేంద్రాల ద్వారా రైతుల యొక్క ధాన్య కొనుగోలు చేయాలని కోరారు. దీంతో పాటు 221 సేవా కేంద్రంలో టీఏలు అలాగే హెల్పర్లు కూడా రైతుల వద్దకు వెళ్ళి ధాన్య సేకరణ చేపట్టాలన్నారు. అలాగే దళారుల వద్ద కూడా మోసపోకూడదని కోరారు. దీంతో పాటుగా 5.3 లక్షల హెక్టార్లు ధాన్య సేకరణ రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కనీసం 4 లక్షల హెక్టార్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో పాటు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అధికారులను ఇప్పటి నుంచి అప్రమత్తం చేశారు. అక్టోబర్ 10న ధాన్య సేకరణ మొత్తం 221 సేవా కేంద్రాల ద్వారా సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వరూప్ దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచే, ఎందుకంటే జిల్లాలో వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువగా ఉండడంతో పాటు ఒక్కసారిగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా త్వరితగతిన రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన రైతులకి చెల్లించవలసిన ధాన్య అమౌంట్ కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రైట్ సత్యనారాయణ, ఒకేసారి 221 రైతు సేవా కేంద్రాల్లో అధికారులు కొనుగోలు చేస్తున్నారంటున్నారు. అంటే ఏ విధంగానూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే అవకాశం ఉందా? అదే గగన, ఎందుకంటే గత దృష్టిలో పెట్టుకుని రైతులు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాక, ఇటేమో కూలీ పనులు చేసుకునే కూలి పనులకు కూడా అమౌంట్ ఇవ్వలేక, ఇటు మందుల పరంగా కూడా అమౌంట్ చెల్లించలేక, ఇటు ప్రభుత్వం నుంచి అమౌంట్ రాక చాలా ఇబ్బందులు పడ్డారు గత గవర్నమెంట్ లో. అయితే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఇది ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉంచి ఇలాంటి సమస్యలు రాకుండా త్వరితగతినే పరిష్కరించాలని అధికారులు సూచించారు. గగన, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాలు అలాంటివి ఏమీ అందలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులు అయితే ఆనందంగా ఉన్నారు అని అంటున్నారు. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే గత గవర్నమెంట్ లో నాణ్యమైన విత్తనాలు అంటే సరైన వాడకడ లేక, అంటే సరైన ఎక్కడికక్కడ నకిలీ విత్తనాలు అనేవి పెరిగిపోవడం, దాన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ లో, ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అధికారులు ప్రతి దిక్కునకి వెళ్ళి తనిఖీ చేసుకుంటూ ప్రతి అధికారి కూడా కఠిన చర్యలు చేపట్టారు. అలాగే ఎటువంటి నకిలీ విత్తనం దొరికినా సరే ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఈ తూర్పుగోదావరి జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి జిల్లాలో ఒక్క రైతు పండించిన పంట నకిలీ విత్తనం ద్వారా మోసపోతే ఆ కుటుంబం యొక్క పెట్టుబడి పెట్టి ఇంతలాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తెలిసే ప్రభుత్వ అధికారులు దీనిపై మొదట్లోనే కఠిన చర్యలు తీసుకుంటూ ఎటువంటి ఎక్కడా లేకుండా అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు, ఇలాంటి నకిలీ విత్తనాలు రాకుండా. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. థ్యాంక్ యూ గగన. ఇక నానో యూరియాను డ్రోన్ల సహాయంతో పిచికారీ చేసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇందుకోసం ఓమిక్ డ్రోన్ కంపెనీ ముందుకు వచ్చిందని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. కోనసీమ రైతాంగానికి 50 నుంచి 70 డ్రోన్ల పైలట్తో సహాయం రోజుకి 500 ఎకరాలు నానో యూరియా పిచికారీ చేసేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ చెప్పారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గనున్నాయి. అధిక డిమాండ్ గల వంగడాల ద్వారా సేంద్రీయ వ్యవసాయ సాగు చేపట్టేందుకు జిల్లాలోని 4 వ్యవసాయ అధికారుల్లో
ఒక్కొక్క ఏడీఏ 25 ఎకరాల చొప్పున 100 ఎకరాల భూమిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అసలు ఏ విధంగా ఈ అంశంపై మనకి అప్డేట్ దొరుకుతుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎరువులు కొరత ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే ప్రజల్లో అదేవిధంగా రైతుల్లో ముఖ్యంగా అవగాహన కల్పిస్తున్నారు. నానో యూరియా వాడకం ద్వారా ఈ ఎరువుల కొరతను కూడా నివారించవచ్చని పలు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కలెక్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నానో యూరియా ద్వారా ఈ కొత్త ఏదైతే నానో యూరియాని ఉపయోగించి రైతులు పంటలు పండించవచ్చని కూడా వ్యవసాయ అధికారులతోటి అదేవిధంగా పలు కార్యక్రమాలతోటి వివరించడం జరుగుతుంది. దీనికోసం ఓమిక్ కంపెనీ డ్రోన్ కంపెనీ ఏదైతే ఉందో ఓమిక్ డ్రోన్ కంపెనీ ద్వారా నానో యూరియాను డ్రోన్ల సహాయంతో 100 ఎకరాలలో పిచికారీ చేసేందుకు ఒక ప్రాజెక్ట్ ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పైలట్లు కూడా వారే అరేంజ్ చేస్తారు ఈ ఓఎంకి డ్రోన్ కంపెనీ వారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులకు జిల్లాలో నలుగురు ఏడీఏలు ఉన్నారు. ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి నలుగురు ఏడీఏలు కూడా ఏదైతే ఈ 100 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి తలో 25 ఎకరాలు కూడా చూపించాలి. ఒక్కొక్క ఏడీఏ 25 ఎకరాలు చొప్పున నాలుగు ఏడీలు 100 ఎకరాలు ఈ పైలట్ ప్రాజెక్టుకు ఏదైతే పంటలు పండిస్తున్నారో దానికి సంబంధించి భూములను నిర్ధారించి ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ ఓమిక్ డ్రోన్ కంపెనీ ద్వారా ఈ 100 ఎకరాల్లో కూడా ప్రయోగాత్మకంగా వచ్చే రబీ పంట ఏదైతే ఉందో ఆ పంటలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలతో టైఅప్ అయి వారు వంగడాల దగ్గర నుంచి పంట పండేదాకా కూడా ఈ ప్రయోగాత్మకంగా ఈ డ్రోన్ల సహాయంతో నానో యూరియాను పిచికారీ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చే పంటలను కూడా వారే కొని వారికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ కోసం బయట మార్గాన్ని ఎంచుకోకుండా రైతులకు లాభదాయకంగా ఉండేందుకు కూడా చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా రైతులు గత కొంతకాలంగా ఎరువుల కొరతతో సమస్యతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నానో యూరియా వాడకం ద్వారా వారి సమస్యలు పరిష్కార దిశగా కూడా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ ఒక్కసారి ఈ ప్రయోగం విజయవంతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రయోగాన్ని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ చర్యలు అయితే చేపడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఓమిక్ డ్రోన్ కంపెనీ వారు 50 నుంచి 70 వరకు కూడా ఈ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా డ్రోన్లు ఎగరేసేందుకు కూడా పైలట్లు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. సుమారు వీరంతా కలిపి రోజుకి ఒక 500 ఎకరాల వరకు కూడా నానో యూరియాను పిచికారీ చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డ్రోన్లు నానో యూరియాను పిచికారీ చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 100 వ్యవసాయ సహాయకులకు ఈ డ్రోన్ ఎగరేసేందుకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఓమిక్ కంపెనీ ముందుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ అయితే తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్ మహేష్ కుమార్ జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత కూడా ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అభివృద్ధి దిశగా రైతే అభివృద్ధి దిశగా కూడా ఆయన ప్రయాణిస్తున్నారని చెప్పొచ్చు. రైట్ వెంకట్, అలాగే నానో యూరియా ఉపయోగించడం కావచ్చు, లేదంటే డ్రోన్ల పథకం పెట్టడం కావచ్చు, ఈ కొత్త టెక్నాలజీ వినియోగాన్ని రైతులు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటి వరకు రైతులైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. మ్యాన్ పవర్ లేక రోజువారీ కూలీలు దొరకక ఎరువులు వాడకం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారే పంట పొలాల్లో వారే ఈ ఎరువులను పిచికారీ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. అయితే సాంకేతిక టెక్నాలజీ వాడటం ద్వారా టైం ఆదా అవడంతో పాటు సమయానికి ఈ పిచికారీ ఏదైతే నానో యూరియా ఉందో పిచికారీ చేసి తమ పంటలను రక్షించుకోవడమే కాకుండా మంచి వంగడాల ద్వారా మంచి ఉత్పత్తి సాధించవచ్చు అని రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి 100 ఎకరాల్లో ఈ రబీ సాగుకి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు కనుక విజయవంతం అయితే కూడా రైతులు తమ పొలాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొలాల్లో కూడా ఈ ప్రాజెక్టు తీసుకువెళ్లే దిశగా కూడా రైతులైతే అంగీకారం అయితే ఇప్పటికే తెలిపారు.
రైట్ వెంకట్, అలాగే రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ కూడా రైతే రాజు అన్నట్లుగా కొత్త కొత్త ప్రవేశాలు పెట్టి ఎలాగైతే టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువగా చూపించే విధంగా చూస్తున్నారు, దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రైతుల పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. రైతుల సమస్యలు ఏదైనా ఉంటే కూడా ముందుగా తక్షణమే అది పరిష్కరించాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వరదల సమయంలో అదే విధంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, పంట పొలాలు మునిగిపోవడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ముంపు నీరు దిగే విధంగా కూడా చర్యలు చేపట్టడం, ఎక్కడికక్కడ మూసుకుపోయిన డ్రైన్లు తెరిచేందుకు కొన్ని ప్రాజెక్టులు కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఒక్క రైతు కూడా నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా ఈ రైతు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం కూడా చేస్తున్నారు. రైతుని కష్టపడ్డదని కూడా ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో చుట్టుప్రక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల ఎస్పీ సునీల్ షేరాన్ హెచ్చరించారు. ఈ ఏడాది శ్రీశైలం డ్యాం గేట్లను 7 సార్లు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చినట్లయితే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. డైల్ 100కు బదులుగా 112 హెల్ప్ లైన్ నెంబర్కు సంప్రదించాలని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు లైవ్ లో అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? గుడ్ మార్నింగ్ గగన. మనం చూసినట్లయితే దాదాపుగా ఒకే సంవత్సరంలోనే 7 సార్లు శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు అయితే 7 సార్లు అయితే తెరవడం జరిగింది. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు శ్రీశైలం గేట్ లో 7 గేట్లు అయితే ఎత్తడం జరిగింది. పైనుంచి వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో మనకు జూరాల అదే విధంగా అధిక ప్రాజెక్ట్ పై ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి అధిక వర్షపాతం శ్రీశైలం బ్రహ్మరా డ్యామ్ కి అయితే చేరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువగా దాదాపు ఇప్పటికైతే ప్రస్తుతానికి 2,41,873 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లోయింగ్ అయితే 2,53,344 క్యూసెక్ల వరద నీరు అయితే ప్రస్తుతానికి అయితే డ్యామ్ లో అయితే ఉంది. దాదాపు అయితే డ్యామ్ నిల్వ 880 అడుగులు ఉండగా ఇప్పటికైతే 882.20 అడుగులకైతే చేరింది. ఈ 7 గేట్ల ద్వారా 215 టీఎంసీలు ప్రస్తుతంగా ఉన్నప్పటికీ అయినట్టు ఈ 10 గేట్ల నుంచి కూడా నాగార్జున సాగర్కి అయితే నీళ్లు వదులుతూ ఉన్నారు. ఈ వరద ప్రభావం మనం నిన్నటి నుంచి అదే విధంగా దాదాపుగా ఇంకా 48 గంటలు అధిక వర్షపాతం కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు అల్పపీడనం ఉందని చెప్పేసి మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా అయితే మారిపోయింది. నిన్నటి నుంచి ఎడతెరిపని వర్షాలు కురుస్తూ ఉండడంతో డ్యామ్ కు అధిక నీరైతే చేరుతున్నట్టు కాబట్టి ఆ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి మత్స్యకారులు కానివ్వండి, అదే విధంగా మన పాతాళ గంగకు వెళ్ళేటప్పుడు ఆ మెట్ల మార్గాన్ని ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యులకు కూడా అధికారులు అయితే ముందస్తుగా చర్యల్లో భాగంగా అందరికీ ముందు అలర్ట్ గా చేశారు. ఏదైనా సరే వర్షపాతం ఎక్కువ నీరు ఎక్కువ వస్తున్నటువంటి సందర్భంలో ఉంది కాబట్టి మీరు ముందుగా పైన ఉన్నటువంటి పొజిషన్ కి మీరు వెళ్లాల్సిందిగా అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు అయితే కోరడం జరిగింది. అక్కడి నుంచి చాలా మందిని ఇప్పటికే ఖాళీ చేపిస్తున్నారు. అదే విధంగా డ్యామ్ కు వరద నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఇంకా దాదాపుగా ఇంకా 48 గంటలు వర్షపాతం అధిక వర్షాలు అయితే మనకు నంద్యాల జిల్లాకి అయితే ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అయితే పూర్తిగా అందరూ అధికారులు అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పూర్తిగా చేపించి అదే విధంగా అక్కడి నుంచి కాల్ చేపిస్తూ హెల్ప్ లైన్ ఎవరైనా సరే హెల్ప్ లైన్ కావాలంటే 100 కాకుండా 112కు నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే పోలీస్ అధికారులు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వారి యొక్క సహాయక చర్యలు అయితే చేపడతామని చెప్పేసి మనకు అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు అయితే తెలియజేశారు. నిన్నటి నుంచి అదే విధంగా నిన్న ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి పూర్తిగా నంద్యాల జిల్లాలో కానివ్వండి, అదే విధంగా నంద్యాలలో పట్టణంలో కూడా అధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం పూర్తిగా అయితే ఇప్పటికైతే కొన్ని ఇళ్లలోకి నీళ్ళైతే వచ్చి చేరడం జరిగింది. ఆ నీళ్ళలో వచ్చి చేరినటువంటి కుటుంబాలను అక్కడ దగ్గరికి వెళ్లి ఎస్పీ ఆదేశాల మేరకు అయితే పోలీస్ అధికారులందరూ అక్కడికి వెళ్లి వాళ్ళకి ముందస్తులో భాగంగా అక్కడి నుంచి ఏదైనా ఎత్తైన ప్రదేశంలోకి అయితే వారిని పంపించడం, లేదంటే ఇంకొకరి ఇండ్లు లేకపోయిన వారికి అందరూ కూడా ఏదైనా స్కూల్లోకి కానీ కాలేజీలోకి కానీ వారి నుంచి అక్కడ వాళ్ళు మునిగినటువంటి ఇంట్లో నుంచి సేఫ్ జోన్ గా అయితే ముందస్తుగా వాళ్ళకు ఆ స్కూల్లో అటువైపుగా అయితే పంపించడం జరుగుతూ ఉంది. ఇంకా 24 గంటలు అయితే వర్షం ఇంకా అధికంగా అయితే మనకు నంద్యాల జిల్లాకి అయితే చూపిస్తుంది. కాబట్టి వీటి నుంచి సహాయ చర్యలు అందరూ కూడా ప్రభుత్వం నుంచి అయితే ఎలాగైతే ఉంటాయి. కాకపోతే అందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ కూడా ప్రభుత్వ అధికారులు వారికి ముందస్తు చర్యలు చెప్పినట్లయితే వారికి ముందుగానే ఏదైనా సరే భోజన సహాయం కానివ్వండి, అదే వసతి సహాయం కానివ్వండి, మేము ముందస్తు తగు చర్యలు అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి అధికారులు అదే విధంగా పోలీసు అధికారులు పూర్తిగా ప్రభుత్వ అధికారులందరూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు గగన.
ఎస్ హరి, అలాగే మనం చూసినట్లయితే శ్రీశైలం జలాశయం అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. రెగ్యులర్గా అక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. కాబట్టి ఆ వర్షం కారణంగా ఈ జలాశయం ఫ్లో ఎక్కువ అవడంతో టూరిస్టులకు ఏమైనా ఆంక్షలు పెట్టే అవకాశం ఉందా అధికారులు? ఎస్ గగన, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలోనే దాదాపుగా అధికంగా అంటే ఏ ప్రాజెక్ట్ చూసినా ఒక రకమైనటువంటి ప్రాజెక్టుల నుంచి నీరు పారుదల అయితే ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ గా మనకు రాష్ట్రంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు దాదాపుగా 10 అడుగుల నుంచి వర్షం నీరు పూర్తిగా ఒక్కసారికి కింద పడుతున్నటువంటి నీరును చూసినట్లయితే పూర్తిగా పాల సముద్రం మాదిరిగా అయితే ఉంటుంది. ఏది ఏమైనా వర్షపాతం ఎక్కువైనా అదేవిధంగా గేట్లు ఓపెన్ చేసినా కూడా టూరిస్టులకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే అదే విధంగా ఎలాంటి ఉండవు. పూర్తిగా అంటే డ్యామ్ ను తిలకించడానికి చాలా మంది వస్తుంటారు. అయినప్పటికీ ఇప్పుడు దసరా మహోత్సవాల్లో భాగంగా అందరికి సెలవులు దసరా సెలవులు అయితే ఇవ్వడం తోటి ట్రాఫిక్ జామ్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ చూసుకుంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు ట్రాఫిక్ జామ్ 3 కిలోమీటర్లు లేదంటే 4 కిలోమీటర్లు పూర్తిగా ఉంటుంది. ఇటు సునిపేట నుంచి అటు మనకు దోమలపేట హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి యాత్రికులకు అందరూ కూడా పూర్తిగా అంటే 1 గంట సమయంలో శ్రీశైలం చేరుకునే వారు ఇప్పుడు దాదాపు 5 గంటల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా చిన్న రోడ్డు మార్గం కాబట్టి బైకులు, కార్లు, వివిధ రకాలైనటువంటి యాత్రికులు అదే విధంగా ఎక్కువగా అక్కడ చూడడానికి పర్యాటకులు ఇప్పుడు ఉన్నటువంటి సెలవులో భాగంగా కుటుంబ సమేత పరంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం డ్యామ్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే విధంగా డ్యామ్ చూసుకున్న తర్వాత కూడా అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ దర్శనాల్లో భాగంగా కూడా ఎలాంటి రూల్స్ అయితే ఉండవు. పూర్తిగా అంటే వర్ష ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా పర్యాటకులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఏది ఏమైనా మనం శ్రీశైలం డ్యామ్ ను చూడడానికి వచ్చే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. ఒకే రకమైన కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండ చర్యలు ఇంతకు ముందు మనకు 1 నెల క్రితం చూసుకుంటే ప్రాజెక్టు దగ్గర కొద్దిగా కొండ చర్యలు అయితే విరిగి పడడం జరిగింది. అప్పటికైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. సేఫ్ జోన్ గా అక్కడ ఎవరు కూడా లేకపోవడం తోటి మనకు ప్రమాదవశాత్తు అయితే ఏమి జరగలేదు. కానీ ఇప్పటికీ ప్రస్తుతం డ్యామ్ 7 గేట్లు అదే విధంగా వరద ఉధృతత ఎక్కువగా ఉంది కాబట్టి 7 నుంచి 10 గేట్లు అదే విధంగా ఇంకా ఎక్కువ గేట్లు తెరిచే అవకాశం అయితే కూడా ఉంది గగన. అయినప్పటికీ కొద్దిగా అంటే మనం వెళ్ళేటువంటి యాత్రికులు కానీ పర్యాటకులు కానీ కొద్దిగా చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ వర్షం ప్రభావం కొండ చర్యలు విరిగేటటువంటి కొన్ని సంఘటనలు కూడా ఇదివరకు అయితే జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. అలాంటివి ఏదైనా ఉంటే కూడా పోలీస్ అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటారు. ముందస్తుగానే యాత్రికులకు కొద్దిగా ముందు జాగ్రత్తలు అయితే తెలియజేస్తూ వారిని ఒక రకమైనటువంటి అంటే ట్రాఫిక్ నుంచి క్లియర్ చేస్తూ కొన్ని అంటే ముందస్తుగానే అక్కడ వెహికల్ మనకు దోమలపేట కానీ అటు సైడ్ ఉన్నటువంటి పెద్ద బ్రిడ్జిలో అటువంటి వెహికల్స్ అన్ని అక్కడనే ఆపి 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వెహికల్స్ అయితే పంపించే కార్యక్రమాలు అయితే పోలీస్ అధికారులు అయితే చేపడతారు గగన. ఎస్ హరి, అలానే లోతట్టు ప్రాంతాల ప్రజలకు వసతి గృహాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా అధికారులు? ఎస్ గగన, లోతట్టు ప్రాంతాల గృహాలందరికీ కూడా అదే విధంగా ఇప్పటికే ప్రస్తుతానికైతే కొన్ని నంద్యాల పట్టణంలో అయితే ఇదివరకు అయితే కొందరు ఇండ్లకైతే నీరు వచ్చి చేరింది గగన. ఏది అయినప్పటికీ కూడా మనకు ఎస్పీ చేసినట్టు ముందస్తు చర్యలు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా నీరు వచ్చినటువంటి వారందరినీ కూడా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ప్రభుత్వ స్కూల్స్ లో కానివ్వండి, అక్కడి నుంచి అక్కడికి వాళ్ళని పంపించే మార్గం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏదైనా భోజన వసతి కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి అవసరం వచ్చినట్టయితే 112కు డయల్ చేసినట్లయితే వాళ్ళకి ముందస్తుగానే అక్కడి నుంచి లోతట్టు ప్రాంతం నుంచి వాళ్ళ కాలేజ్ కానీ స్కూల్లో కానీ వాళ్ళని మారుస్తూ ఉన్నారు కాగా. ఇది ఇంకా వర్షపాతం అయితే ఇంకా 48 గంటలు ఉందని చెప్పేసి మనకైతే అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి వాటి పరిణామాలనేది ముందస్తు చేసుకుని ఎక్కడైతే రాత్రి పగులు అనేది తేడా లేకుండా అధికారులందరూ కూడా అటువైపుగా వెళ్ళి అందరినీ ఆ ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు ఉన్నటువంటి స్కూల్ కాలేజీల వైపు వాళ్ళని కుటుంబం అంతా కూడా అక్కడికి మళ్ళిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే విలువైన వస్తువులు ఏదైనా ఉండకూడదు అంటే డబ్బు కానివ్వండి, అదేవిధంగా బంగారు ఇలాంటి వస్తువులు ఏదైనా కానివ్వండి ముందస్తు చర్యలు వాళ్ళని అక్కడ తీసుకొని వాళ్ళు అక్కడ లోతట్టు ప్రాంతం నుంచి అటు సైడ్ అయితే కాలేజీ వైపు అయితే మళ్ళిస్తున్నారు కదా. Yes, thank you for the updates, Hari. Okay.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో కాకినాడ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నానాజీ, చెప్పండి, తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గగన, మనకి మెయిన్ గా తుఫాను ప్రభావంతో కూడా ఈ కోస్తాంధ్ర మీద ఎక్కువగా ఉన్నది. అదే రకంగా ఈ ఉప్పాడ, కాకినాడ బీచ్ పరిసర ప్రాంతంలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే పోలీసులందరూ కూడా ఈ రూట్ ఏదైతే ఉన్నదో ఈ ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రూట్ అంతా కూడా మూసివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసులు ఎప్పటికప్పుడు ఎలాంటి వాహనాలు కూడా వెళ్లకుండా అక్కడ చూస్తున్నారు. గతంలో చూసుకుంటే ఈ ఏదైతే ఈ బీచ్ రోడ్డు ఉన్నదో బీచ్ రోడ్ అంతా కూడా కొట్టుపోయిన దాన్ని మళ్ళీ కొన్ని నిధులు కేటాయించి డిప్యూటీ సీఎం ఇమీడియట్ గా రోడ్లు కూడా ఒక వారం రోజుల క్రితం పూర్తి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ విజిటర్స్ ఉన్నారో ఆ కెరటాలు పైకి లెగిస్తాయి కాబట్టి చాలా మంది కూడా చూడడానికి చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. కానీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే కనుక చాలా అత్యంత ప్రమాదంగా ఉన్నది కాబట్టి పోలీసులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఆ ఏదైతే ఉప్పాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ సముద్రం అలలకి ఇల్లులు కూడా చాలా వరకు కొట్టుపోయి అక్కడ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఈ తుఫాను ప్రకటించడంతో అందరూ కూడా అక్కడ ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి సెజ్జ ప్రాంతంలో వాళ్ళకి షెల్టర్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే సెజ్జ ఉన్నదో ఆ మూలపేట, అదే రకంగా అక్కడ ఉప్పాడ ఆ ఏరియా అంతా కూడా వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మత్స్యకారులందరూ కూడా చాలా వరకు ఏంటంటే వాళ్ళకి ఈ అలలు కానీ ఈ తుఫాన్లు కానీ కూడా ఏం కొత్త కాదు. అదే రకంగా మేము కూడా ఈ ఒడ్డునే ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఎన్నో ఇల్లులు ఉండి ఊరే మునిగిపోయి ఒక ఇల్లు అలాగే సముద్రంలోకి కొట్టుకుపోతుంది. అక్కడైతే పరిస్థితి అయితే చాలా భయాందోళనకరంగా ఉన్నది. ఎందుకంటే ఉప్పాడ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇదివరకు ఒక వాల్ లాగా ఉండేది. ఆ వాళ్ళు కూడా కొట్టుకుపోయిన తర్వాత నుంచి ఆ వాటర్ ఊళ్ళోకి వచ్చేసేసి ఏదైతే ఈ సముద్రం వాటర్ ఉన్నదో ఆ సముద్రం ఇల్లులన్నీ కూడా సముద్రంలో లాగేసుకుంటున్నది. అయితే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ సెజ్ ఒకటి కేటాయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇల్లులు కూడా ఈ సెజ్లో కేటాయించి అక్కడ కూడా శాశ్వతంగా నివాసంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను విషయానికి వస్తే కనుక ఈ తుఫాను రాగల 24 గంటల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. అయితే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నది కాబట్టి అయితే ఎవరైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేదంటే పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇస్తూ అదే రకంగా ఎవరు కూడా సముద్రంలోకి వేటెళ్లకుండా కూడా ఆపేశారు. అక్కడక్కడ ఆరెంజ్ నోటీస్ ఇచ్చారు. అదే రకంగా వీళ్ళకి ఎవరైతే ఈ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఒకవేళ కానీ వేటాడలేకపోతే కనుక వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అవి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి అన్ని షెల్టర్లు ఉన్నాయి. ఆ షెల్టర్ లో రప్పించి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కానీ లేదంటే వాళ్ళకి ఈ తుఫాను ప్రభావంతో వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇల్లు విడిసి ఎక్కడో షెల్టర్లు ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి మెడిసిన్ కానీ అన్ని కూడా రెడీ చేస్తుంది. అదే రకంగా ఈ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఒకవేళ వీళ్ళు ఈ పోలీసు వ్యవస్థ అదే రెవెన్యూ వ్యవస్థ కోఆర్డినేషన్ చేసుకుంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదే రకంగా ఎప్పుడు ఒకవేళ ఎక్కడన్నా విషయం జరిగితే కనుక అక్కడికి వెళ్ళి దాన్ని రెస్క్యూ చేసే విధంగా రెడీగా ఉన్నారు. అలాగే కలెక్టర్ శ్యామ్మోహన్ గారు కూడా ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ కూడా ఎలా చేయండి, వాళ్ళు ఏర్పాట్లు చేయండి. అదే రకంగా సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి తరలించండి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఈ కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే ప్రాంతంలో మాత్రం రాళ్ళు వేసి ఇప్పుడు క్యూబ్స్ వేసి ఈ సముద్రం వాళ్ళకి అన్ని కూడా రోడ్డు కొట్టుకుపోతుంది. ఆ రోడ్డు కొట్టుకుపోకుండా చాలా వరకు ఆ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా తుఫాన్ వస్తే కనుక ఆ రూట్ అంతా కొట్టుకుపోతుంది, మళ్ళీ రోడ్ వేస్తారు, మళ్ళీ తుఫాన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ విజిటర్స్ అందరూ కూడా వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నది కాబట్టి పోలీసులు కట్టుదిట్టంగా అటు ఉప్పాడ వైపు ఇటు కాకినాడ వైపు కూడా బారికేడ్లు పెట్టారు. బారికేడ్లు పెట్టి ఎలాంటి పెద్ద వాహనాలు కానీ ఎలాంటివి కూడా చూస్తున్నారు. జగన్,
రైట్ నానాజీ, తీర ప్రాంత గ్రామాలకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? తీర ప్రాంత గ్రామాల్లో దాంట్లో కొన్ని సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయి. అంటే మూలపేట కానీ, అమినాబాద్ కానీ, అదే రకంగా అక్కడ కోనపపేట కానీ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్రానికి చేరుకుంటాయి. అయితే ఈ సముద్రానికి చేర్చున్న దాని వల్లనే ఏదైనా ఒక పెద్ద ఎత్తున అలలు వస్తే కనుక ఒక ఇల్లు కూడా పడిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అయితే గతంలోనే గమనించిన అధికారులందరూ కూడా ఇక్కడ ఉండడం సొంత సేఫ్టీ కాదని చెప్పేసి వాళ్ళకి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ తుఫాను తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తున్నట్టు వీళ్ళు ఈ మత్స్యకారులు అందరికీ కూడా అసలు వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు దీని కాకుండా ఎక్కడ ఒక పర్మనెంట్ గృహాలు అంటే దూరంగా కొంచెం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సెజ్జ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఒక కాలనీలు కట్టారు. ఈ కాలనీలు కట్టారు. అలాగే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంది? అక్కడ అలలు తాకిడి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉన్నది. ఉప్పాడ ఏదైతే అలలు ఉన్నాయో అలలు అసలు నార్మల్ గా ఉన్నప్పుడే ఎక్కువ కష్టం ఉంటుంది. అలాగే సముద్రం కానీ లేదంటే అల్పపీడనం కానీ ఏర్పడినప్పుడు ఈ ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్లు అలలు ఉపయోగిస్తున్నాయి. అదనంగా కొంతమంది తెలియక వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే మాత్రం అలలు చాలా ఎత్తులో దాదాపు 3 మీటర్లు 4 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. ఎస్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రపంచ పర్యాటక రంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పర్యాటక రంగంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఒకప్పుడు కేవలం స్టీల్ సిటీగా నౌకాశ్రయ నగరంగా పేరున్న విశాఖ ఇప్పుడు భారతదేశంలోనే అగ్రశ్రేణి పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెలలో ఏదో ఒక రూపంలో విశాఖకు వస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ప్రపంచ పటంలో విశాఖ కనపడేలా టూరిజం హబ్ గా ఉండేలా యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఇక టూరిజం డే సందర్భంగా విశాఖలో ఎటువంటి ఈవెంట్స్ జరగబోతున్నాయి, ఎలా టూరిజం అభివృద్ధి చెందుతోంది, మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్, చెప్పండి, ఎలా జరగబోతుంది విశాఖలో వరల్డ్ టూరిజం డే? మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్లుంది, ఒకసారి మ్యూట్ తీసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని విశాఖ వేదిక పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా విఎంఆర్డిఏ ఏదైతే విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ అథారిటీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ఉన్న ఏదైతే టూరిజం స్పాట్లు అన్ని కూడా ఈ రోజు ఉచితంగా నడవనున్నాయి. ఏదైతే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సంబంధించి కానీ, ఉడా పార్క్ కానీ, అటు కైలాసగిరి కానీ, నగరంలో ఉన్న వివిధ పార్కులు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పరంగా ఏదైతే పర్యాటక శాఖ ఆధ్వర్యం నడుస్తున్న ప్రతి టూరిజం స్పాట్లు కూడా ఈ రోజు ఎవరైతే దాన్ని విజిట్ చేయడం వస్తున్న టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రవేశం ఉచితం కల్పించారు విఎంఆర్డిఏ కమిషనర్ చైర్మన్లు. అంటే ప్రధానంగా విశాఖ అనగానే టూరిజం హబ్ గా చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఎక్కువగా పర్యాటకులు కూడా విశాఖ వస్తుంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజాన్ని హబ్ గా చేయాలి, టూరిజం ద్వారా ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక చేయాలి, ఎక్కువగా విదేశీ పర్యాటకులు ఏపీ వైపు చూడాలంటే ప్రధానంగా ఉన్న అస్త్రం టూరిజం. ఇప్పుడు ప్రపంచం కూడా ఎక్కువగా టూరిజాన్ని డెవలప్మెంట్ చేస్తుంది. అన్ని ప్రపంచ దేశాలు, అమెరికా కావచ్చు, అగ్ర దేశాలు కూడా టూరిజాన్ని ప్రధాన హబ్ గా చేస్తున్నాయి వర్ణించి. సో అదే పంతాలో ఏపీ కూడా ముందుకెళ్తామని చెప్పొచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశాఖని మరింత టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలి. ఇక్కడ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో సహజ వనరులు ఉన్నాయి, ప్రకృతి సోయగాలు ఉన్నాయి. వాటిని ఆస్వాదించేందుకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు, విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. ఇండియాలో మన గోవా బీచ్ కి ఏ విధంగా ఎక్కువగా వస్తూ ఉంటారు టూరిస్టులు, విదేశీ ఫారినర్స్, అదే విధంగా విశాఖలోని రుషికొండ సాగర్ తీరానికి కూడా వస్తుంటారు. ఇది మినీ గోవాగా చూస్తుంటారు, మినీ ముంబైగా చూస్తుంటారు. కాబట్టి ఎక్కువగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఉంది. మరోవైపు ఏదైతే రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉంటే ఎక్కువగా ఆన్లైన్ లో విదేశీ పర్యాటకులు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏ బీచ్ సుందరీకరంగా ఉంటుంది, బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్ కి ఆ క్లీనెస్ట్
క్లీనెస్ట్ బీచ్ గా ఒక సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా టూరిస్టులు వచ్చేందుకు ఆ బీచ్ లో ఆస్వాదించేందుకు ఆనందపడతా ఉంటారు కాబట్టి అది విశాఖలో ఉన్న ఏకైక బీచ్ కూడా రుషికొండ సాగర్ తీరం. సో ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సంపాదించాలంటే బ్లూ ఫ్లాగ్ ఆ జెండా సంపాదించాలంటే కూడా ఎంతగానో ప్రయాసపడాలి. ముందుగా ఆ విదేశీ ప్రతినిధులు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఇది క్లీన్ గా ఉందా, ఇది సేఫ్ గా ఉందా పరీక్షించిన తర్వాతే ఆ బ్లూ ఫ్లాగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో విశాఖకి ఆ బ్లూ ఫ్లాగ్ ఉంది కాబట్టి టూరిజం మరింత అభివృద్ధి చెందింది. విదేశీ టూరిస్ట్ కూడా ఎక్కువగా వస్తుంటారు. మరోవైపు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల అరకు ఎక్కువగా వస్తుంటారు. ఇట్లాంటి ఎన్నో అనువైన సహజ సిద్ధమైన ప్రకృతి సోయగాలు ఉన్న విశాఖపట్నాన్ని టూరిజం హబ్ గా చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు పర్యాటక శాఖ ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విశాఖ వస్తుంటారు కాబట్టి విశాఖలో ఎన్నో అనువైన ప్రాంతాలు ఉన్నాయి. టూరిజం ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇటీవలే డబుల్ డెక్కర్ బస్ కూడా ఇప్పుడు టూరిజం శాఖ కొందల దుర్గేష్ నేతృత్వంలో దాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ప్రారంభించారు. అది ఎక్కువగా విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ టైంలో ఇప్పుడు దసరా సీజన్ ఎక్కువగా బెంగాలీ టూరిస్ట్ విశాఖ వస్తుంటారు. ఖచ్చితంగా కంటిన్యూగా అది ఫుల్ లోనే అన్ని ట్రిప్పులు నడుస్తూ ఉంటే ఏ విధంగా పర్యాటకులు విశాఖ మీద ఆసక్తి కలిగి ఉన్నారో మనం చూడొచ్చు. కాకన దుర్గాప్రసాద్, అలాగే సాగర నగరంలో అబ్బురుపరుస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అది యాక్చువల్లీ 25వ తారీఖున ప్రారంభించాలి కానీ కొన్ని ప్రకృతి ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బట్టి డేట్ మారింది. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఉంది. అది మాక్సిమం 8వ తారీఖు లోపు గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు విఎంఆర్డీఏ కమిషనర్ చైర్మన్ కూడా ఇటీవల రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ టూరిజం డే సందర్భంగా ప్రత్యేకంగా అడ్వాంటేజ్ సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ చేయాలి. కైలాసగిరిలో అనువైన ప్రాంతం ఉంది. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన పరిస్థితి. ఎక్కువ మంది దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని వేచి చూస్తున్న పరిస్థితి. అట్లాంటిదే స్కై బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే స్కైకిలింగ్ లాంటి ఎన్నో అడ్వెంచర్స్ టూరిజంలు ఉన్నాయి. ఇప్పుడు మరో అడ్వాన్చర్ సంబంధించి కొన్ని రెండు మూడు కొత్త ప్రణాళికలు చేస్తున్నారు. ఇట్లాంటివి ఎన్నో అనువైన కొత్త టూరిజం స్పాట్లు కూడా విశాఖలో నెలకొల్పేందుకు ఆ టూరిజం శాఖ ప్రత్యేకంగా కందులు దుర్గేష్ కూటమి ప్రభుత్వం దీని మీద ప్రణాళిక చేస్తుంది. గత ప్రభుత్వం అయితే విశాఖ ఆర్థిక రాజధాని అన్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధికి ముందడుగు వేయలేని పరిస్థితి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి విశాఖని ఎక్కువగా స్పాట్ గా ఎంచుకున్నారు. అటు అమరావతి రాజధాని అన్నప్పుడు అమరావతి రాజధానితో పాటు విశాఖను కూడా టూరిజంతో ఏకదాటిగా అభివృద్ధి చేస్తుందా ఆ గుడ్ విల్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది కూడా మనం చెప్పుకోవచ్చు. గగన ఎస్ దుర్గాప్రసాద్, అలాగే విశాఖలో ముందుగానే అంటే గత ప్రభుత్వంలో పర్యాటకులు వచ్చినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక చాలా అభివృద్ధి చెందింది అని మనం చూడవచ్చు. అలాగే పర్యాటకంగా కొత్తగా చూసినట్లయితే గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే కైలాసగిరి డెవలప్మెంట్ కావచ్చు, దీని పట్ల టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు టూరిస్టులు కూడా ఎంతకో ఆనందం పొందుతున్నారు. ఎందుకంటే గతం ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తూ ఉంటారు. రెగ్యులర్ టూరిస్టులు కూడా విశాఖ వైపు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇటు ఒరిస్సా భువనేశ్వర్ చాలా దగ్గర సమీపం ఉంది కాబట్టి కలకత్తా ఇట్లాంటి ప్రాంతాలు ఎక్కువగా విశాఖపట్నం రెగ్యులర్ గా వస్తున్న టూరిస్టులు కూడా వస్తుంటారు. గత ఏడాదికి ఈ ఏడాదికి చాలా డెవలప్మెంట్ అయ్యింది. ఆ గ్రీనరీ ఎక్కువగా పెరిగింది. కైలాసగిరి చూడగానే, గ్లాస్ బ్రిడ్జ్ చూడగానే ఇట్లాంటి ఎన్నో కొత్త అడ్వాన్సెస్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ టూరిస్టులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన సిటీ కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే మేము సెటిల్ అయిపోవాలి, అంత ఆనందంగా అంత ప్రశాంతంగా ఉండే ఈ విశాఖ పరిసర ప్రాంతం కూడా మాకు ఎంతగానో ఇంట్రెస్ట్. ఇట్లాంటి ఎక్కువగా టూరిస్టులు వచ్చేందుకు కూడా ఎక్కువగా మీ గవర్నమెంట్ ఆసక్తి చూపిస్తుంది. ఇట్లా మా ప్రాంతాల్లో మా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం అని టూరిస్టులు కూడా చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. కాకన థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గాప్రసాద్. ఇక ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదుకొండమ్మ అమ్మవారు ఏజెన్సీ గిరిజనుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రాష్ట్ర అతిపెద్ద జాతరగా పేరొందిన మోదుకొండమ్మ అమ్మవారు ప్రజలు కొంగు బంగారంగా కోరికలు తీర్చే తల్లిగా ప్రత్యేక పూజలు అందుకుంటారు.
ఈ జాతరకు ఏజెన్సీ గిరిజనులతో పాటు అంతర్రాష్ట్ర భక్తులు అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అమ్మవారి పాదాలు ఊరేగింపు, శతకం పట్టు ఏర్పాట్లు, ఘటాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు అతి వైభవంగా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధికారుల సహకారంతో నిర్వహిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్ లో అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మన ఉత్తరాంధ్రలో ప్రత్యేక దైవం, గ్రామ దేవత, గిరిజనుల ఆరాధ్య దైవం, ఈ కొంగు బంగారంగా కొలుచుకునే మోదకొండమ్మ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమ్మక్క సారక్క తర్వాత పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర అతి వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏడాది మే నెలలో ఈ పండుగను నిర్వహిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ₹1 కోటి నిధులు కేటాయించి ఈ జాతరకు అతి వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు గాని భక్తులకు అలాగే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వాటిని వినియోగిస్తారు. దీన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖకు ఈ నిధులు కేటాయించి, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులను కేటాయించి వాటిని వినియోగిస్తారు గగన. అలాగే జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇవన్నీ జరుగుతాయి. ప్రస్తుతం జిల్లా ఏర్పడి ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గతంలోనైతే సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 3 రోజుల పాటు అతి వైభవంగా ఘటాల ఊరేగింపు, అలాగే మోదకొండమ్మ తల్లి పాదాలు ఊరేగింపు, అమ్మవారి విగ్రహ ఊరేగింపు భారీగా నిర్వహిస్తారు. మొదటి రోజు మోదకొండమ్మ ఆలయం నుండి శతకం పట్టు వరకు దీన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారిని పాదాలు మోసేందుకు భక్తులు అనేక మంది వారి యొక్క ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. పాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేవుని యొక్క కొలువు ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం, దాని యొక్క స్వరూపాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తుంటారు. అందరి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆమెను కొలుస్తారు. ఆ భక్తులైతే వారి కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకుంటే సంవత్సరంలోగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఆలయ అర్చకులు తెలిపి ఉన్నారు గగన. జాతరకు ఏజెన్సీ గిరిజనులతో పాటు అంతర్రాష్ట్ర భక్తులు వచ్చే అవకాశం ఉందా? జాతరకు ప్రత్యేకంగా చెప్పాలంటే అంతర్రాష్ట్రాల నుండి అధికంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అలాగే అంతర్జిల్లాల నుండి, అంతర్రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. లక్షలాది మంది భక్తులు పాడేరు పట్టణంలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే అతిపెద్ద పండగగా మనం చెప్పవచ్చు. గిరిజన జాతరగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. దీని ద్వారా నిధులు కేటాయించి గిరిజనులకు ఈ ఆలయ అభివృద్ధికి దాన్ని వినియోగిస్తారు. ప్రత్యేకంగా అనేక రాష్ట్రాల నుండి, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుండి హిందువులందరూ వచ్చి దీన్ని అమ్మవారిని కొలిచి ప్రత్యేక పూజలు చేస్తారు. మనకు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తర్వాత ఇది ఏజెన్సీలో ప్రత్యేక తల్లిగా చెప్పవచ్చు గగన. అలాగే చూసినట్లయితే మనం భక్తులకు ఆటంకం కలగకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కడికక్కడ అంటే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అయితే పటిష్ట చర్యలు చేపడతారు. పాడేరు పట్టడానికి 3 మార్గాలు ఉన్నాయి. అరకు మార్గం ఒకటి, విశాఖపట్నం నుండి వచ్చే మార్గం ఒకటి, ఇటు చింతపల్లి నర్సీపట్నం నుండి వచ్చే మార్గం ఒకటి, 3 మార్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 3 మార్గాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వారికి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి అక్కడ నుండి పట్టణంలో ప్రవేశించేలాగా చర్యలు తీసుకుంటారు. వాహనాలను ఆ 3 రోజుల పాటు ఎటువంటి వాహనాలు పట్టణం లోపల రాకుండా చర్యలు తీసుకుంటారు కదా. అలాగే 3 రోజుల పాటు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధికారులు ఘనంగా నిర్వహిస్తారని తెలుస్తుంది. అయితే అధికారులు గాని లేదంటే ఉత్సవ కమిటీ సభ్యులు గాని దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు? అధికారులు, ఉత్సవ కమిటీ
ప్రత్యేకంగా వారు చర్యలు చేపడుతున్నారు. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ప్రజలు భక్తులు క్షేమంగా వారి యొక్క మొక్కులను తీర్చుకొని అమ్మవారిని వారి కోరికలను కోరుకొని తీర్చుకోవాలని ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ భక్తులకు సేవలు అందించేందుకు వారు అయితే సక్రమంగా వారి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఫుడ్ గాని లేకపోతే ప్రసాదాలు గాని నిత్యం 3 రోజుల పాటు ఉచిత ప్రసాదాలు ఉచిత భోజనాలు పెడుతుంటారు గగన. Yes, thank you for the updates. Thank you. ప్రతి యువకుడు కల ఒక గవర్నమెంట్ జాబ్. ఒకసారి జాబ్ వస్తే చాలు అమ్మా నాన్న గర్వపడతాడు. పెళ్లి లేట్ కాదు, లైఫ్ సెటిల్ అవుతుంది. ఇదే మంత్రంలా ప్రతి నిరుద్యోగి మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రయత్నం చేసి విఫలమైతే చాలా మంది వెంటనే వెనక్కి వెళ్తారు. అయితే కొందరే ఉంటారు ఒకసారి ఓడిపోతే 10 సార్లు లేస్తారు. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరో పరీక్షలో పాస్ అవుతారు. అవకాశం దొరికే వరకు ఆగరు. ఇలాంటి వారిలో ఒకరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయంపల్లికి చెందిన మహేష్. సాధారణ రైతు కుటుంబం, కానీ కళ మాత్రం అసాధారణం. తనకే కాదు, తన గ్రామానికి, తన తల్లిదండ్రులకి, తన భార్యకి గర్వకారణం కావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే అతని కథ. ఈరోజు యువ కెరటం కథ. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం నేటి యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్క ఉద్యోగం వస్తే చాలు దేవుడా అంటూ ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గం రాయంపల్లికి చెందిన మహేష్ అనే వ్యక్తి 1 కాదు 2 కాదు నేరుగా 3 ఉద్యోగాలు సాధించి నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అన్న విధంగా పోరాడుతూ మొదట రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో, 2 సచివాలయంలో, 3వసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించి మన మధ్య ఉన్నాడు. ఆయన విజయానికి గల కారణాలేంటి, ఆయన చదివిన తీరు, ఆయన ప్రిపరేషన్ సంబంధించిన విషయాలన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి చదువులో తెలివైన మహేష్ పుస్తకం చేతిలో పడితే ప్రశ్నలన్నీ సమాధానాల్లా మారిపోతాయి. అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కావాలి. మొదటి ప్రయత్నంలోనే రైల్వే ఉద్యోగం సాధించాడు. ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం వచ్చేసరికి ఊరి వాళ్ళంతా మహేష్ ని పొగిడేశారు. తమిళనాడు నాగర్కోయిల్లో 5 సంవత్సరాలు పనిచేశాడు. కానీ ఆ జాబ్ అతనికి పూర్తి సంతోషం ఇవ్వలేదు. ఎందుకంటే కుటుంబం దూరంగా ఉంది. తన మనస్సు మాత్రం ఎప్పుడు తన ఊర్లోనే తిరుగుతూనే ఉంది. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. అన్న, మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? మీరు ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి గల కారణాలు తెలుసుకునే ముందు మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? మీరు కార్పొరేట్ స్కూల్లో చదివినారా, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదివినారా అనేది మాకు చెప్పండి. నాది పూర్తి విద్యాభ్యాసం మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 1 నుంచి 5 వరకు ఇక్కడ రాయంపల్లిలో ఉన్నటువంటి పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. 6 to 10th వరకు ఇక్కడ నుంచి 2 kilometers అవుతుంది. అక్కడ వెళ్ళేసి నేతపల్లి గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చేసి కేటీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయదుర్గం,
ఇంటర్మీడియట్ వచ్చేసి రాయదుర్గ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బీఈడి వచ్చేసి జ్ఞానభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీపీఈడి వచ్చేసి వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ బెంగళూరులో చదువుకున్నాను. పీజీ కూడా ఎస్కే యూనివర్సిటీలో ఎకనామిక్స్లో కంప్లీట్ అయింది. మీరు ఫస్ట్ ఏ ఉద్యోగం సాధించారన్నా? నాది బీపీడీ అయిన వెంటనే, నాకు ఎగ్జామ్ అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే నాకు ఇండియన్ రైల్వేస్లో త్రివేంద్రం డివిజన్లో కన్యాకుమారి దగ్గరలో ఉన్నటువంటి నాగర్కోయిల్ అనే ప్రాంతంలో మొదటిగా రైల్వేలో పోస్టింగ్ వచ్చింది. అది అక్కడ 5 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత అయిపోతూ ఉండగానే నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. సచివాలయంలో ఉండగానే మామూలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. కంటిన్యూగా నాకు ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్గా, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. ఇండియన్ రైల్వేస్లో 5 సంవత్సరాలు పనిచేసినాను అంటున్నారు కదా, అది రైల్వేస్లో పని చేస్తూనే మీరు సచివాలయానికి ప్రిపేర్ అయినారా? అవును, రైల్వేలో పని చేస్తూనే ఎక్కడ లీవ్ కూడా వాడుకోకుండానే ప్రిపేర్ అయ్యాను. అయితే మీరు ఇంత స్ట్రాంగ్ కోచింగ్ తీసుకున్నారా, ఓన్ ప్రిపరేషన్ లేకపోతే కోచింగ్ తీసుకున్నారా? మీరు ఎక్కడి నుంచి మీరు ఉద్యోగానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి. ఇండియన్ రైల్వే కానీ సచివాలయం కానీ ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. ప్రభుత్వ ఉపాధ్యాయునికి దీనికోసం మాత్రమే, స్కూల్ అసిస్టెంట్ కోసం మాత్రమే ఇప్పుడుండే పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో కొద్ది రోజులు మెడికల్ లీవ్ పెట్టేసి కనిగిరిలో ఉన్నటువంటి మల్లికార్జున సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళేసి కోచింగ్ తీసుకున్నాను. ఆ అనుబంధం, ఆ కోరిక మహేష్ని మళ్ళీ చదవాలనిపించేసింది. పని చేసిన తర్వాత రాత్రి చదవడం, కష్టపడి మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఈసారి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ఇది అతని 2వ విజయం. కుటుంబం దగ్గరగా, మంచి జీతం, మంచి వాతావరణం, కానీ ఇంకా అతని మనస్సు సంతృప్తి అనే పదం వినలేదు. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందులో కొనసాగకుండా మళ్ళీ సచివాలయం ఉద్యోగం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇంటి దగ్గర ఫ్యామిలీతో అందరికీ అనుకూలంగా ఉండేసి అందరికీ అందుబాటులో ఉండి చేయాలనే ఉద్దేశంతో నేను సచివాలయంకి వస్తే తక్కువ అమౌంట్ అయినప్పటికీ 15,000 అయినప్పటికీ నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గర ఉండాలా, ఇంటితో సేవ చేయాలా, అమ్మ నాన్నలు అందరితో ఫ్యామిలీతో పాటు కుటుంబంతో పాటు కేటాయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగంలో మీ క్యాడర్ ఏంటి, మీరు అక్కడ మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఏమేమి పని చేసేవాళ్ళు? సచివాలయంలో నేను వెల్ఫేర్ మెడికేషన్ గా పనిచేశాను. అక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని రకాల స్కీమ్స్ సంబంధించి పెన్షన్ కానీ, చేయూత కానీ, చేనేత కానీ, ఆటో డ్రైవర్ వాహన మిత్ర కానీ ప్రతి స్కీమ్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మేమే చేశాము. వెల్ఫేర్ గా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు సచివాలయంలో? 5.5 years అండి. ఇప్పటికి 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. 2020లో జాయిన్ అయ్యాను. 5.5 years. మనసుకు నచ్చిన పని చేయడం అదే నిజమైన ఆనందం అని మహేష్ అనుకున్నాడు. తనకిష్టం ఉన్న ఫీల్డ్ ఏంటో అతనికి బాగా తెలుసు. ఎలాగైనా టీచర్ కావాలి కాబట్టి మళ్ళీ తిరిగి చదవడం మొదలుపెట్టాడు. రోజు ఆఫీస్ డ్యూటీ, రాత్రి పుస్తకాలు, కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా ఆయన భార్య ఇచ్చిన ప్రోత్సాహం అతనికి శక్తినిచ్చింది. చివరకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్పి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగం సాధించాడు. 3వ ఉద్యోగం దక్కగానే మహేష్ ఆనందం ఆకాశాన్ని తాకింది. ఇదే నాకు సంతృప్తి ఇచ్చిన జాబ్ అని ఆనందంతో చెబుతున్నాడు. ఇప్పుడు టీచర్ గా మీరు వెళ్తున్నారు కదా, మీరు డిఎస్సిలో మీ క్యాడర్ ఏంటి, మీరు ఇప్పుడు అందుకుంటున్న ఆ డిజిగ్నేషన్ ఏందో చెప్పండి. నేను ప్రస్తుతానికి టీచర్ గా, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గా, వ్యాయామ ఉపాధ్యాయునిగా నాకు ఇప్పుడు పోస్ట్ వచ్చింది. నా ర్యాంక్ 38. పీఈటీ మాస్టర్, పీడీ స్కూల్ అసిస్టెంట్, పీఈటీ వచ్చేసి ఎస్సీటీ క్యాడర్, స్కూల్ అసిస్టెంట్ పీడీ. ఇప్పుడు మీరు ఈ టీచర్ జాబ్ ఎస్జిటిలో జాబ్ పొందడానికి మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అయ్యారు? అక్కడ సచివాలయం జాబ్ చేస్తూ ఇక్కడ ఇంత ప్రెషర్ ఉంటుంది అన్నారు కదా, ఇంత వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అన్నారు కదా, ఈ గ్యాప్ లో మీరు ఎక్కడ చదివారు, మీరు ఏంటి పరిస్థితి? గత 2 సంవత్సరాలుగా ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి గట్టిగా కూర్చున్నాం. మార్నింగ్ 5 to 9 దాకా, మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ 10 to 11 దాకా కూర్చొని. అప్పటి నుంచి 2 years నుంచి కంటిన్యూగా ఉన్నాము. లాస్ట్ ఎగ్జామ్ కంటే ముందు కోచింగ్ వెళ్ళాను.
మీ ఉద్యోగాలన్నీ సాధించేదాని వెనుక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఏంటి, మీ తల్లిదండ్రులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్తారా? మాది దిగువ మధ్య తరగతి కుటుంబం అండి. మా అక్క వాళ్ళు 3, నేను నా తమ్ముడు 5 మంది. మా ఫ్యామిలీకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది. సో మా నాయనకి చదువు విలువ బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా చదివేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు. అప్పటికి చాలా ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ గా కానీ అన్నింటిలో ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి తర్వాత ఏమైందంటే నాకు మా నాయనే మాట్లాడతాను ఫస్ట్. అది అయిన తర్వాత దానివల్లనే నేను కొద్దిగా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ ఉండే దానివల్లనే నాకు ఫస్ట్ వెంటనే రైల్వే వచ్చిన వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ ఊరికి రావాలనే ఉద్దేశంతో ఇట్లా వచ్చాను. మళ్ళీ నాకు ప్రోత్సాహం అంటే మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అనే ఉన్నాడు. ఆయన ఎస్సీ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆయన 2010 నుంచి 2016 రైల్వేకి వచ్చేంత దాకా అప్పుడు దాకా కూడా నా వెన్నంటి ఉండి నాకు కావాల్సిన ఫైనాన్షియల్ గా కానీ, ఆర్థికంగా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, వ్యక్తిగతంగా కానీ ప్రతి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామండి. వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా రైల్వే వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి నుంచి నా కుటుంబం, నా ఫ్యామిలీ కానీ, మా మేడం కానీ వాళ్ళంతా కూడా ఫుల్ గా ఉండి మీరు చదువుకోండి నేను చూసుకుంటా అనేసి నాకు సపోర్ట్ ఇచ్చేసి 3 పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళు నేను చూసుకుంటాను లేని అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం మూలంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను. సిస్టర్ మీరు చెప్పండి, మీ ఆయన చదువుకునే రోజుల్లో ఎలా చదువుకునేవాడు, ఉద్యోగం సాధించేదానికి ఎలా కష్టపడ్డాడు, అసలు మీకు ఆయన ఉద్యోగం సాధించడానికి ఏమనిపిస్తుంది? ఉద్యోగం సాధించడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా కష్టపడ్డారు. మేము ఎంత సపోర్ట్ ఇచ్చినా ఆయన కష్టపడితేనే జాబ్ వస్తుంది. అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఆయన ఈరోజు సక్సెస్. మీరు ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా కుటుంబాన్ని ఎలా పరామర్శించేవాడు, అక్కడి నుంచి హ్యాండిల్ చేసేవాడా, లేదా ఈ ప్రయత్నంలో, ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఆయనకి ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. అక్కడ ఉన్నా కూడా మాకు ఇక్కడ ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు అందించారు. అందువల్ల పిల్లల్ని నేను చూసుకోగలిగాను. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆయనకి తెలియపరిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఏమైనా పరిస్థితి అట్లా ఉంటే ఆయనకి చదువు ప్రిపేర్ అవ్వడానికి డిస్టర్బెన్స్ అవుతుంది. మా శక్తి స్థాయిలో మేమే చూసుకుందామంతా. మహేష్ చెబుతున్న మాటలు నేటి నిరుద్యోగ యువతకు బంగారు అక్షరాల్లా నిలిచిపోతాయి. 1-2 సార్లు ప్రయత్నించి ఆగిపోతే ప్రయోజనం లేదు. చిన్న ఉద్యోగం వచ్చిందని అక్కడితో ఆగిపోకూడదు. పట్టుదలతో, సహనంతో కష్టపడితే, చదివితే పెద్ద ఉద్యోగాలు మనవే అవుతాయి. పట్టు విడవని మనిషి దగ్గరే విజయం నిలుస్తుంది అని ఆయన చెబుతున్నాడు. ప్రజెంట్ పోటీ పడి ఎంతో మంది యూత్ ఇప్పుడు చదువుతూనే ఉన్నారు, సంవత్సరాల కొద్దీ చదువుతున్నారు, అయినా వాళ్ళకి జాబులు రావట్లేదు. వాళ్ళు ఏ విధంగా చదివితే బాగుంటుంది? ఆ యూత్ కి మీరు మార్గోపదేశం చేయమంటే ఏం చేస్తారు? కంటిన్యూషన్ అనేది ఒకటి ఉండాలి. మనం చివరి ప్రయత్నం అంటే చివరి దాకా పోరాడితే ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. మధ్యలో ఏం చేస్తామంటే కొన్ని రోజులు చదువుతాము, నోటిఫికేషన్ రాదని చెప్పి మధ్యలో ఆపేస్తాము. మళ్ళీ నోటిఫికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ టైంలో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే ఎగ్జామ్ రేపోనంగా ఈ రోజు దాకా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అన్నాను. ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు కదా, అట్లా మీ లైఫ్ లో దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటే ఏం చెప్తారు? మా మేడం సార్, ప్రస్తుతానికైతే మా మేడము. అంతకంటే ముందు అడిగిన మా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉన్నాడు. నాకు ఫైనాన్షియల్ గా ప్రతి విషయంలో, మానసికంగా కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉన్న అవసరం లేదు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇదంతా మా మేడం ఉందండి. ఎందుకంటే ఎందుకు అట్లా అంటానంటే 3 పిల్లలు సార్ మాకు. 3 పిల్లల్ని నేను ఎక్కడో వెళ్ళిపోయి చదువుకోవడానికి కానీ నాకు దాదాపు 1 year నాకు ఇంటి దగ్గర నుంచి ఏమాత్రం ప్రెజర్ లేకుండా చూసుకోలేదు కాబట్టి నేను సక్సెస్ లో. ఎందుకంటే నా పరిస్థితులు పిల్లలు అంటే 3 పిల్లలు అంటే ఒక కోల్డ్ కాఫ్ వచ్చినట్టు మిగిలిన వాళ్ళు ముగ్గురికి అటాక్ అవుతుంటది. అప్పుడు అన్ని చూసుకోయింది, అన్ని అంటే దాంట్లో ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పుకోకుండా తనే ఫేస్ చేస్తూ నాకేమి చెప్పుకోకుండా అంటే అట్లా ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఈ పోస్ట్ రావడానికి ప్రధాన కారణం తమ్ముడు. మీరు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు కూడా కుటుంబ పోషణార్థమై ఆమె అన్ని బాధ్యతలు మీరు వేసుకుని చూసుకోయింది సార్, చూసుకోండి. ఫైనల్ గా మీరు ఇప్పుడు యూత్ కి ఇప్పుడు
సమాజంలో ఎంతో మంది ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరుగుతున్నారు. కోచింగ్కే వెళ్ళి చదువుకోవాలా, ఇంటి దగ్గర ఉండి ఓన్ ప్రిపరేషన్ అయినా చేయొచ్చా? అసలు కోచింగ్ అనేది అవసరమా? ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. సిలబస్ పైన అవగాహన కోసం మాత్రమే కోచింగ్ అనేది అవసరం అవుతుంది. ఒకసారి సిలబస్ అవగాహన వచ్చింది అంటే మనం సిలబస్ కాపీ ముందేసుకుని దాని ప్రకారంగా ఫాలో అయినా సరిపోతుంది. లేదు నాకు ఖచ్చితంగా కావాలా అంటే ఒకసారి కోచింగ్ వెళ్ళిపోతే సరిపోతుంది. ఒకసారి కోచింగ్ వెళ్ళేసి దాని సిలబస్ ఇంకా కంటిన్యూ చేసి ఇప్పుడు తర్వాత కోచింగ్ ఒకసారి వెళ్ళామంటే మిగిలిండే సిలబస్ అంటే ఎగ్జామ్ పెట్టేదానికంటే ముందు సిలబస్ వదిలినప్పుడు ఏదో కొన్ని టాపిక్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, అన్ని టాపిక్స్ మొత్తం చేంజ్ కావు. మళ్ళీ ప్రతిసారి కోచింగ్ అయితే పోవాల్సిన అవసరం లేదు. ఓసారి పోయేసి అంటే వీలైతే ఓసారి పోయేసి మామూలుగా ఇంటి దగ్గర ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కూడా వీలు కాదు, కొద్దిగా కుటుంబానికి కొద్ది దూరం 6 నెలలో సంవత్సరమో బయట వెళ్ళిపోతే సరిపోతుంది. 1 ఇయర్ మ్యాక్సిమం 1 ఇయర్ ఇంటి బయట ఉన్నామంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి సార్. ఏ జాబు రాదు అనే ప్రశ్న అయితే ఉండదు. మన ప్రయత్నం గట్టిగా చేస్తే సరిపోతుంది. కోచింగ్ తీసుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ రాయాలా? మార్క్ టెస్ట్ ఇట్లాంటివన్నీ ఏమన్నా రాయాల్సి ఉంటుంది? ఏమన్నా ఎడ్యుకేషన్ సంబంధించి ప్రిపరేషన్ పీరియడ్ లో ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తారా యూత్ కి? అంటే సిలబస్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 2 మంత్స్ దాకా నేనైతే రోజు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసామండి. ఏదో ఒక ఎగ్జామ్ అంటే ₹1 ఆన్లైన్ లో పెట్టిన ఎగ్జామ్స్ ఉన్నాయి, ₹100 అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసామండి. దాంట్లో ఉండే తప్పులు అంటే నేను ఏవైతే తప్పులు చేస్తానని దాన్ని క్లారిఫికేషన్ చేసుకునేవాడిని. దాంట్లో మా గురువుగా అయినటువంటి మల్లికార్జున సార్ అని కనిగిరిలో ఉన్నాడు. ఆయన ఇక్కడే కోచింగ్ పోయిన కదా, ఆయన ప్రతి విషయంలో నాకు వచ్చిన ప్రతి సందేహాన్ని కూడా పూర్తి స్థాయిలో నిబద్ధతతో నా కోసం ఆయన కూడా చాలా కష్టపడ్డా. అంటే నాకు వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫికేషన్స్ ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేసి సార్ ఇది ఇట్లా చేసుకోండి అని చెప్పేవాళ్ళు. మా గురువు గారు కూడా ప్రధానంగా ఆయన కూడా నా వెన్నంటి ఉన్నాడు అక్కడ. చూసారుగా మన మహేష్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆ తర్వాత సచివాలయ ఉద్యోగం మారి ఇప్పుడు నూతనంగా వచ్చిన డిఎస్సి కూటమి ప్రభుత్వం వదిలిన డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా పీడీ మాస్టర్ గా ఉద్యోగం సాధించి యువతకు మార్గదర్శిగా నిలిచాడు. థ్యాంక్ యూ అన్న. మీరు ఇలాగే ఉద్యోగాలు సాధిస్తూ నేటి యువతకు మార్గదర్శిగా నిలబడాలి. ఇంకా ముందుకు సాగి ఎన్నో విజయాలు సాధించాలని వైకే న్యూస్ తరఫున మేమందరూ ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహేష్ నేటి యువతకు నిజమైన యువ కెరటం. తన విజయాలతోనే కాదు తన మాటలతోనూ కొత్త ఉత్సాహం నింపుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం తప్పకుండా వస్తుంది, కానీ ఆ అవకాశాన్ని పట్టుకోవడానికి కావాల్సింది ఒక్కటే, అది పట్టుదల. మహేష్ జీవన గాథ చెబుతుంది. ఎన్నిసార్లు విఫలమయ్యావో కాదు, ఎంతవరకు ప్రయత్నం చేశావో అదే విజయాన్ని నిర్ణయిస్తుంది.